ఆంధ్రప్రదేశ్ గడ్డపై చరిత్ర సృష్టించబోతున్న ఒక మహత్తర ప్రాజెక్టు దశాబ్దాలుగా భూమిలో దాగి ఉన్న పసిడి సంపద ఇప్పుడు దేశ ఆర్థిక భవిష్యత్తుకు దారి చూపబోతోంది. బంగారం దిగుమతులపై ఆధారపడుతున్న భారతదేశానికి స్వయం సమృద్ధి వైపు బలమైన సంకేతమిచ్చే ఈ అడుగు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్. ఇది కేవలం ఒక గని ప్రారంభం కాదు, దేశ మైనింగ్ రంగంలో కొత్త యుగానికి నాంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్కు పునాది. అపరిమితమైన ఆశలు, అద్భుతమైన సాంకేతికత, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ గడ్డపై బంగారం మెరసింది. భారత ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా వేధిస్తున్న పసిడి దిగుమతుల భారాన్ని సవాల్ చేస్తూ కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భారీ ప్రైవేటు బంగారు గని కార్యకలాపాలకు సిద్ధమైంది. మే నెల ప్రారంభంలో మొదలు కానున్న ఈ ప్రాజెక్టు కేవలం ఒక గని మాత్రమే కాదు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా పడిన ఒక బలమైన అడుగు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మైనింగ్ రంగం ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోనే ఉండిపోయింది. 2000 సంవత్సరంలో చారిత్రాత్మక కోలార్ గోల్డ్ ఫీల్డ్ మూతపట్టడంతో దేశీయంగా భారీ స్థాయిలో బంగారం ఉత్పత్తి దాదాపు కుంటుపడింది. ప్రస్తుతం హట్టి గోల్డ్ మైన్స్ ద్వారా ఏడాదికి కేవలం 1.5 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుండగా భారతదేశం ఏటా ఏకంగా 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ భారీ దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఎన్ఎండిసి వంటి ప్రభుత్వ సంస్థలు దేశంలోని బంగారు ఆస్తులపై దృష్టి సారించినప్పటికీ స్వదేశీ గనులు వెలికితీయటంలో ఉన్న జాప్యం దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే జియో మైనర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన జొన్నగిరి ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్గా అవతరించింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో దాదాపు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. సుమారు 400 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ గనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని ప్రాసెసింగ్ ప్లాంట్ కేవలం 13 నెలల రికార్డు సమయంలోనే పూర్తయింది. త్రివేణి ఎర్త్ మూవర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి ప్రభాకరన్ చెప్పినట్లుగా ఇది కేవలం గని నిర్మాణం మాత్రమే కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బాధ్యతాయుతమైన మైనింగ్ నమూనా. అత్యాధునికత, సాంకేతికత, స్పష్టమైన దార్శనికత కలిస్తే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యాన్ని చేయవచ్చునని ఈ ప్రాజెక్టు నిరూపిస్తోంది. గణాంకాల పరంగా చూస్తే జొన్నగిరి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.1 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రాథమిక అన్వేషణలు ఈ నిక్షేపాలు 42.5 టన్నుల వరకు ఉండవచ్చునని సూచిస్తున్నాయి. ఈ గని పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించినప్పుడు రాబోయే 15 ఏళ్లలో ఏటా 1000 కిలోల శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే కాకుండా రాబోయే దశాబ్దంలో దేశీయంగా 50 నుండి 100 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యానికి పునాది వేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయం విదేశీ స్వదేశీ పెట్టుబడులను మైనింగ్ రంగం వైపు ఆకర్షించడానికి ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. జొన్నగిరి ప్రాజెక్టు కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక బాధ్యతాయుతమైన మైనింగ్కు అద్దం పడుతోంది. స్థానిక గ్రామాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, నైపుణ్య అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా గని నిర్వాహకులకు స్థానిక ప్రజలు మద్దతును పొందగలిగారు. పారిశ్రామిక లక్ష్యాలను చేరుకోవటానికి ప్రభుత్వం అందించిన సహకారం, సకాలంలో లభించిన అనుమతులు ఈ భారీ ప్రాజెక్టుకు పట్టాలెక్కడానికి ప్రధాన కారణాలు అయ్యాయి. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం ఉంటే దేశ సహజ వనరులను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో ఈ ప్రాజెక్టు ఒక పాఠంలా నిలుస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ చరిత్రలో మాత్రమే కాదు, భారతదేశపు వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో ఈ గని ప్రారంభం కావటం విశేషం.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ధరల హెచ్చుతగ్గులు మరియు ఆర్థిక సంవత్సరం ముగింపు ఒత్తిళ్ల వల్ల మార్చిలో డిమాండ్ కొంత మందగించినప్పటికీ పెట్టుబడిదారులు ఆసక్తికి మాత్రం తగ్గలేదు. పాత బంగారు ఆభరణాల మార్పిడి విక్రయాల్లో 40 నుంచి 50% వాటాను కలిగి ఉండగా బార్లు మరియు నాణేల డిమాండ్ బలంగా ఉంది. ముఖ్యంగా రిటైల్ రంగంలో జనవరి మార్చి త్రైమాసికంలో ఆదాయాలు 32% నుంచి 124% వరకు పెరగడం చూస్తుంటే వివాహాల సీజన్, పెరుగుతున్న కొనుగోలు శక్తి పసిడిపై భారతీయుల మమకారాన్ని చాటుతున్నాయి. ఇలాంటి భారీ డిమాండ్ ఉన్న దేశంలో సొంతంగా బంగారం ఉత్పత్తి చేయడం అనేది ఆర్థిక గమనానికి అత్యంత కీలకం. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్లతో పెట్టుబడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో 22.7 బిలియన్ల నికర ప్రవాహం నమోదైంది. ఇది వరుసగా 11వ నెల. ఏప్రిల్ ప్రారంభంలోనూ ఈ ట్రెండ్ కొనసాగగా తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 316 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ 115 టన్నులకు చేరుకోవటం అనేది పెట్టుబడిదారుల దీర్ఘకాలిక నమ్మకానికి నిదర్శనం. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే మార్కెట్లో ధరల స్థిరీకరణకు, దిగుమతులపై ఆధారపడటం వల్ల వచ్చే ఆర్థిక రిస్కులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జొన్నగిరి ప్రాజెక్టు ఈ మార్పుకు ఒక ప్రారంభ బిందువు మాత్రమే. చివరగా జొన్నగిరి ప్రాజెక్టుకు తక్షణమే దిగుమతులను 0కి తగ్గించలేకపోవచ్చు. కానీ ఇది ఒక వ్యవస్థాగత మార్పుకు నాంది పలికింది. భారతదేశం తన సొంత సహజ వనరులను వినియోగించుకోవటంలో ఉన్న అడ్డంకులను అధిగమిస్తుందనే సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇంతటి భారీ సాహసాన్ని విజయవంతంగా అమలు చేయటం భవిష్యత్తులో మరిన్ని గనుల అన్వేషణకు బాటలు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఈ బంగారు గని కేవలం పసిడిని మాత్రమే కాదు, భారత ఆర్థిక స్వయం సమృద్ధిని కూడా వెలికి తీస్తుందని ఆశించవచ్చు. జొన్నగిరి గోల్డ్ మైన్ కేవలం ఒక పారిశ్రామిక కేంద్రం కాదు, అది దేశీయ పారిశ్రామిక శక్తికి ఒక నిదర్శనం. ఇన్ని ఏళ్లుగా భూగర్భంలో నిద్రాణంగా ఉన్న సంపదను వెలికితీస్తూ భారతదేశానికి పసిడి దిగుమతుల సంఖ్యల నుండి విముక్తి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ వేసిన తొలి అడుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. మొత్తానికి జొన్నగిరి గోల్డ్ మైన్ ఒక ప్రాజెక్ట్ కంటే ఎక్కువ. ఇది భారతదేశం తన అరుదైన సహజ వనరులను తిరిగి పొందుతుందన్న సంకేతం. దిగుమతుల భారం తగ్గించే దిశగా ఆర్థిక స్వయం సమృద్ధికి పునాది వేసే ప్రయత్నం. ఈ గని ఎంత బంగారం ఇస్తుందో కాలమే చెబుతుంది. కానీ ఇది దేశానికి ఇచ్చిన ఆశ మాత్రం ఇప్పటికే మెరిసిపోతుంది.